తర్వాత మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి అదే స్థాయిలో హిట్ ఇచ్చిన రాజమౌళితో చేసిన సినిమా తర్వాత హిట్ రాదు అన్న స్టేట్మెంట్ని కూడా బ్రేక్ చేసిన సినిమా దేవరా. సో పార్ట్ 1 రిలీజ్ అయ్యి అప్పుడే ఏడాది కావస్తుంది. మరి ఇప్పుడు పార్ట్ 2 మీద ఇంతవరకు అప్డేట్ లేదు కదా. అయ్యో, అక్కడికే వస్తున్నాం. కొన్ని నెలలుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఆగిపోయినట్లే అనిపించిన దేవరా 2 కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త అప్డేట్ని తీసుకొచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన తొలి భాగం బాక్సాఫీస్ను షేక్ చేయగా సెకండ్ పార్ట్ పై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకపోవడంతో అభిమానుల్లో డౌట్ మొదలైంది. కానీ తాజా సమాచారం ప్రకారం దేవరా 2 ఖచ్చితంగా ప్లాన్లో ఉంది. అంతేకాదు, కొరటాల శివ తన రైటింగ్ టీంతో కలిసి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేశారని, త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్కు నెరేషన్ ఇవ్వబోతున్నారని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్లో ఉన్నా అవి త్వరలో ముగియనున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా తాత్కాలికంగా నిలిచిపోవడం వల్ల దేవరా 2 ప్రారంభానికి ఇదే సరైన సమయమని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎన్టీఆర్ 2025 చివరికి అన్ని ప్రాజెక్టుల నుంచి ఫ్రీ అవుతారని, అప్పటి నుంచి దేవరా 2 షూటింగ్ పై పూర్తి ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. తాజా రిపోర్టుల ప్రకారం 2026 జనవరి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలై 2026 దసరా వరకు పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. దీని ద్వారా 2027 సంక్రాంతిని లక్ష్యంగా పెట్టుకొని విడుదల చేయాలన్నది మేకర్స్ యోచన. దేవరా మొదటి పార్ట్లో సెకండ్ హాఫ్కి వచ్చిన మిక్స్డ్ రివ్యూస్ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ రెండవ భాగాన్ని మరింత బలంగా రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కథ మరింత క్రిస్పీగా, భావోద్వేగంగా ఉండేలా రాసినట్లు సమాచారం. అయితే సెకండ్ పార్ట్లో ఈ ప్రశ్నలకి సమాధానాలు వచ్చేలా ఉండాలి. అసలు దేవరాపై దాడి చేసింది ఎవరు? వరా తన తండ్రి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? సైఫ్ అలీఖాన్ పాత్రలో మార్పు ఎలా వచ్చింది? బాబీ డియోల్ పాత్ర కథలో ఏ మలుపు తీసుకురానుంది? ఈ ప్రశ్నలన్నిటికీ ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వాలి. మొదటి భాగంలో జాన్వీ కపూర్ పాత్ర పరిమిత స్థాయిలో ఉన్నప్పటికీ సీక్వెల్లో ఆమెకు మంచి నిడివి, బలం ఉన్న పాత్ర ఇవ్వనున్నట్లు టాక్. అయితే ఇంకా ఫైనల్ కాస్టింగ్, షెడ్యూల్ డీటెయిల్స్ తుది నిర్ణయం తీసుకోలేదు. షూటింగ్ డేట్ కన్ఫర్మ్ అయ్యే వరకు ఇవన్నిటికీ పై కన్ఫర్మేషన్ రాదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.